ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సైనసైటిస్ సమస్యలు మరియు పరిష్కారాలు అనే అంశంపై మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ వినయ్ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఈ సైనసైటిస్ అంటే ఏంటి సార్? అసలు మామూలుగా ఇప్పుడు సైనసైటిస్ అనే వ్యాధి మనకి ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం చూసుకుంటే దాంతో బాధించబడేవారు చాలా ఎక్కువే ఉన్నారండి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఫ్లూస్ వస్తాయి, సీజనల్ ఫ్లూస్. వాటికి మనకు తరచుగా కోల్డ్ రావడం, కాఫ్ రావడం చూస్తూనే ఉంటాం. ఆ కోల్డ్ అనేది మనం ఒక 1 వీక్లో ట్రీట్ చేసినా చేయకపోయినా కూడా 1 వీక్లో దానికదే తగ్గిపోతుంది. ఈ సైనసైటిస్ ద్వారా అనేది ఏంటి అని అంటే ఆ కోల్డ్ అనేది ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత కూడా మనకి ఎలాంటి ఉపశమనం అనేది లేకుండా ఇంకా ఫ్రీక్వెంట్గా రావడం, తరచుగా తుమ్ములు రావడం, ముక్కు పట్టేయడం, వీటితో పాటు తల పట్టేయడం, ఇలాంటి లక్షణాలతో చాలా ఇబ్బందిగా మారి అది ఒక జీవితంలో వాళ్ళకి ఒక పార్ట్గా మారిపోయి ఫ్రీక్వెంట్గా ఎప్పుడు వస్తూనే ఉంటుందండి. అంటే సార్, ఒక 10 డేస్ కోల్డ్ ఉంటుంది, వాళ్ళకి జలుబు ఉంటుంది, తర్వాత కొంచెం రిలీఫ్ ఇస్తుంది, మళ్ళీ వస్తుంది. అంటే మెడిసిన్ వల్ల తగ్గినా సరే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఏంటి అని అంటే ఇప్పుడు మనకి మామూలుగా సైనసెస్, ఇప్పుడు బాడీలో మనకి చాలా చోట్ల సైనసెస్ అనేవి ఉంటాయి. సైనసెస్ అంటే ఏంటి అంటే ఒక ఎండ్ నుండి మనకు ఒక హోల్ లాగా ఉండడం, ఇంకో ఎండ్లో మూసి ఉండడం అనేది జరుగుతుంది. అది మనకి స్కల్లో, ఫేషియల్ బోన్స్లో ఏంటి అని అంటే ఈ సైనసెస్ అనేవి 4 పేర్స్ ఉంటాయి మనకి. ముక్కుకు ఇరువైపులా ఉంటాయి. సో ఏంటి అని అంటే మనకి మామూలుగా తీసుకునే గాలి, చల్లగాలి, చల్లని పదార్థాలు తీసుకోవడం, తాగడం, ఎలాంటివి తీసుకున్నా కూడా చల్లగాలి కూడా మనకు ముక్కులోంచి వెళ్తుంది. కాబట్టి ఈ సైనసెస్ ఏంటి అని అంటే ఈ పక్కన ఉండే ఖాళీ గదులు, ఇక్కడ 2, ఇక్కడ 2, ఈ వెనకాల 4 అనేవి ఉంటాయి. ఇది ఫ్రాంటల్ అంటాము, మ్యాక్సిలరీ, స్పీనాయిడ్, ఎథమోయిడల్ అంటాం, వెనకాల ఉంటుంది. ఇది ఏమైపోతుందని అంటే మామూలుగా మనకు కోల్డ్ అయినప్పుడు తుమ్ములు రావడం జరుగుతుంది. ఆ తుమ్ములు రావడం జరిగినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ ఒక 1 వీక్లో మనకి తగ్గిపోవడం జరుగుతుంది. ఈ సైనస్ ఇన్ఫెక్షన్లో ఏమవుతుందంటే చిన్నగా మనకు ఫుడ్లో పడని పదార్థాలు, సపోజ్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోవడం కానీ, కూల్ డ్రింక్స్ తీసుకోవడం, ఐస్ క్రీమ్స్ తీసుకోవడం, చల్ల గాలి డైరెక్ట్గా తగలడం, వాటి వల్ల ఏమైపోతుందని అంటే ఎక్సెసివ్గా మ్యూకస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఆ మ్యూకస్ ప్రొడక్షన్ జరిగినప్పుడు ఇవి యాక్చువల్గా మనకి ఖాళీ స్పేసెస్. ఈ ఖాళీ స్పేసెస్ అనేవి మనకు తలలోంచి మనకి ఎలాంటి ప్రెషర్ లేకుండా గాలి తీసుకోవడం రావడం, సౌండ్ అనేది మనకి తలలో కూడా ఆ సౌండ్ మనకి ఇప్పుడు మాట్లాడినప్పుడు మన మాటలు, స్పీచ్ అనేది మనకి ఎక్కువలాగా రాకపోవడానికి అది హెల్ప్ చేస్తుంది మనకి. ఈ మ్యూకస్ ఫామ్ అవడం వల్ల ఏంటంటే అది మొత్తం ఫిల్ అయిపోయి మార్నింగ్ లేవగానే కంటిన్యూస్గా తుమ్ములు రావడం, తల పట్టేయడం, ఇవన్నీ ఉంటాయి. ఓకే సార్, అంటే ఇది వచ్చేసి ఏవైనా పడని పదార్థాలు తినేటప్పుడు వస్తుంది. అవునండి. అంటే సార్, ఇప్పుడు జనరల్గా జలుబు అనుకోండి సార్, మనం తుమ్మినా చేసినా వేరే వాళ్ళకి అది పక్క వాళ్ళకి వస్తుంది. సో ఈ సైనస్ కూడా అలా పక్క వాళ్ళకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఒక 10 మంది ఉన్నప్పుడు తుమ్మినప్పుడు వెంటనే అందరికీ ఎఫెక్ట్ అవ్వదు. వారి ఇమ్యూనిటీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఈ ఎలర్జిక్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా మనకు బాడీ ఇమ్యూనిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇమ్యూనిటీ ఎవరికైతే మనకి కాంప్రమైజ్డ్ ఉంటుందో, వీక్గా ఉంటుందో వారిలో తొందరగా ఈ లక్షణాలు బయటపడే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. కానీ ఏంటి అని అంటే అది మనకి దీర్ఘకాలికంగా ఉంటుందా లేదా ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లలో తగ్గిపోతుందా అనే దాన్ని బట్టే సైనసైటిసా కాదా అనేది నిర్ధారిస్తాం మనం. ఇది ఓన్లీ ఫుడ్, పడని ఆహార పదార్థాలు తినడం వల్లే వస్తుందా సార్? ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా? వాతావరణం మార్పులు కానీ? వాతావరణ మార్పులు చాలా ప్రభావం చూపెడతాయండి. ఎలా అంటే ఇప్పుడు చల్లని గాలి డైరెక్ట్గా మొహం పైన తగిలినా కానీ, చల్లని గాలి పీల్చుకోవడం కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సైనసెస్ అనేవి మామూలుగా అవి స్పేస్ ఉన్నప్పుడు ఈ వెళ్ళే గాలిని అది వేడి చేసి మనకి లోపల ఎలాంటి చలువ కాకుండా కాపాడుతుంది. సో ఏంటంటే ఈ సైనస్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆల్రెడీ మ్యూకస్ ఫామ్ అయి ఉంటుంది. ఈ మనం గాలి తీసుకున్నప్పుడు గాలిలో ఎలాంటి బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఆ బ్యాక్టీరియా వెళ్ళి మళ్ళీ ఆ సైనసెస్లో పడి ఇంకా ఇన్ఫెక్షన్ని పెంచి ఇంకా మ్యూకస్ ఎక్కువ అవడం, ఈ మార్నింగ్ లేచేసరికి మొత్తం కళ్ళు ఉబ్బడం, ఇదంతా ఉబ్బిపోవడం, హెడేక్ రావడం, తల తిప్పేయడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఇవన్నీ ఉంటాయి. ఇదేంటి అని అంటే
దీర్ఘకాలికంగా ఉండడం అనేది చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య. ఇప్పుడు ఓవరాల్గా మనం ఇండియాలో చూసుకుంటే ఫర్ ఎవ్రీ 8 పీపుల్కి ఒకరు ఖచ్చితంగా క్రానిక్ సైనసైటిస్తోని బాధపడుతున్నారు. ఏంటి అని అంటే ఇప్పుడు మనకి మామూలుగా వచ్చి తగ్గిపోవడం ఒక 4 వీక్స్ లోపు తగ్గిపోతే అక్యూట్లో మనకి త్వరగానే తగ్గిపోతుంది. అది మెడిసిన్ వాడినా వాడకపోయినా కొంచెం ఫుడ్లో మార్పులు చేసుకున్నా సరిపోతుంది. ఒక 4 వీక్స్ టు 3 మంత్స్ వరకు ఉంటే కానీ సబ్ అక్యూట్ అంటాము. దానికి మించి ఉంటే మాత్రం ఇంకా క్రానిక్గా. దీనికి ఏంటి అని అంటే మామూలుగా లైఫ్ లాంగ్ సఫరింగ్ అనేది చాలా మందికి ఉంటుందండి. లైఫ్ లాంగ్ సఫరింగ్ ఉంటుంది సార్. అయితే ఇప్పుడు మనకి నార్మల్గా జలుబు వస్తుంది కదా సార్, దానికి ఈ సైనసైటిస్ ప్రాబ్లం అనే దానికి తేడా ఎలా సార్ మనం తెలుసుకుంటాం? ఓకే అండి, మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే నార్మల్ పీపుల్కి అర్థమయ్యేలాగా. ఇప్పుడు మామూలు జలుబు ఎలా అంటే అండి, మనకు తెలిసిపోతుంది వాతావరణ మార్పు కానీ, చల్లగా ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తీసుకోగానే కొన్ని తుమ్ములు రావడం, వచ్చి లేదా ముక్కు బ్లాక్ అవ్వడం, ఇది జరుగుతుంది. తర్వాత మనకి ఏదైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు లేదా ఇప్పుడు నాసల్ స్ప్రేస్ వాడుతున్నాం ఎక్కువగా, ఆ స్ప్రేస్ తీసుకున్నప్పుడు ఏమైపోతుందంటే వెంటనే ఆ టైంలో ఆ ఇన్ఫెక్షన్ అనేది తగ్గించేసి మ్యూకస్ని కరిగించేస్తుంది. కరిగించగానే కొంచెం రిలీఫ్ వస్తుంది. అలా అయినప్పుడు ఒక 4-5 డేస్ ఇలా వాడుతున్నప్పుడు మనకు కంప్లీట్గా రిలీఫ్ రావాలి. కానీ ఈ సైనసైటిస్ అది నార్మల్ కోల్డ్లో. సైనసైటిస్లో ఏమవుతుందనంటే 1 వీక్ దాటిపోయినా 10 డేస్ దాటిపోయినా కూడా ఎలాంటి రిలీఫ్ ఉండదు. రిలీఫ్ ఉండకపోగా ఇంకా పెరుగుతూ పోతుంది. ఇంకోటి ఏంటి అని అంటే ఆ తుమ్మినప్పుడు మొత్తము ఈ థ్రోట్ భాగం కానీ చెస్ట్ భాగం కానీ చాలా ప్రెషర్గా ఉండడము, గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడం అది జరుగుతుంది. దాంతోపాటు ఇది మోస్ట్లీ సైనసైటిస్ అనేది మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనే. కాకపోతే నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకు లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్గా వెళ్ళి బ్రాంకియల్ అస్తమా లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, న్యూమోనియా లాంటివి. ఈ ముక్కులోంచి మనకి ఈ మ్యూకస్ పదార్థం అనేది గొంతులోకి కారడం, గొంతు ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుందండి. ఇది ఎప్పుడైతే మనకు కంటిన్యూస్గా మోర్ దెన్ 4 వీక్స్ ఉంటుందో అది సైనసైటిస్గా మనం నిర్ధారించుకోవచ్చు. ఓకే సార్. ఇది ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది సార్? యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఆక్యుపేషనల్ డిజార్డర్గా ఎక్కువగా మనం అనుకోవచ్చు అండి. ఇప్పుడు మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, రెగ్యులర్గా బయట తిరగాల్సి వస్తుంది, స్మోక్కి, డస్ట్కి, ఎలర్జిక్ పార్టికల్స్కి ఖచ్చితంగా ఎక్స్పోజ్ అవుతారు. ఎంత మాస్క్ పెట్టుకున్నా కూడా కొన్ని ట్రేస్ చేయని బ్యాక్టీరియా అనేవి మనం పీల్చుకుంటూ ఉంటాం తెలియకుండానే. చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. ఎలా అనంటే వాళ్ళు పుట్టడమే ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్గా పుట్టినప్పుడు, లేదా పేరెంట్స్ ఎప్పుడైతే ఇలాంటి వ్యాధితో ఆల్రెడీ వాళ్ళు బాధపడుతూ ఉండడం జరగడం, అప్పుడు ఏమైపోతుందంటే పిల్లలు పుట్టగానే ఒక చిన్న సర్టెన్ ఏజ్కి రాగానే వాళ్ళు అన్ని పదార్థాలు తీసుకోవడం, ఎక్కువగా చిన్నగా కోల్డ్ ఉన్న ఎన్విరాన్మెంట్కి వెళ్ళగానే తుమ్ములు రావడం, ముక్కు పట్టేయడం, నైట్ పడుకున్నప్పుడు నిద్ర రాకపోవడం, ఏడవడం, ఇవన్నీ అవుతాయి. సో దీనికి ప్రత్యేకంగా ఏజ్ అని ఏం లేదండి. మోస్ట్లీ ఏంటంటే ఇమ్యూనిటీ మనకి స్ట్రాంగ్గా ఉండే ఏజ్ గ్రూప్ ఏంటి అంటే ఒక 15 to 45, 50 వరకు. 50 దాటిందంటే కొంచెం ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవ్వడం. చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసుకుంటే బయట ఎవరిని ఆడనివ్వట్లేదు, పిల్లల్ని డస్ట్ పుట్టనివ్వట్లేదు. సో దానివల్ల ఇమ్యూనిటీ కూడా వాళ్ళకి కాంప్రమైజ్ అయ్యి ఉంటుంది. మోస్ట్లీ ఏంటి అని అంటే ఈ సైనసైటిస్ మనము రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి, దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న ఈ మోడర్న్ వల్ల అవాయిడ్ చేయడం అనేది చాలా కష్టం. అంటే సార్ ఈ సైనసైటిస్ వల్ల మనకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమైనా వస్తాయంటారు? వస్తాయి బాడీలో. ఎలా అంటే ఇప్పుడు దీని ప్రభావం పెరుగుతున్న కొద్దీ మనం అంటే ప్రాపర్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమైపోతుందనంటే ఈ బోన్స్ అనేవి, ఫేషియల్ బోన్స్ అనేవి ఇన్ఫెక్షన్ ఇక్కడే ఉండిపోయినప్పుడు ఈ బోన్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ, ఈ బోన్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ, దీంట్లో మొత్తం ఈ బోన్స్ ఇన్ఫెక్ట్ అయిపోయి మనం మాస్టోడైటిస్ అంటాం, అలాంటివి రావడం. కొన్ని రేర్ కేసెస్లో ఈ సైనస్ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా మనకి బ్రెయిన్కి వెళ్ళి ట్యూబర్కులర్ మెనింజైటిస్ లాంటివి రావడం చిన్నపిల్లలు ఎక్కువగా చూస్తాం. అది ఎప్పుడైతే మనం సరిగ్గా కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోలేదో ఖచ్చితంగా ఇంత పెద్ద కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఇంకా రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ అయితే మనం ఖచ్చితంగా చూడవచ్చు. ఏంటి బ్రాంకియల్ ఆస్తమా కానీ, న్యూమోనియా కానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. తరచుగా ఫీవర్ రావడం, మొత్తం గొంతు పట్టేయడం, శ్వాసకి ఇబ్బంది అవ్వడం, ఇవన్నీ జరుగుతుంది. అంటే మనం జలుబు వచ్చింది కదా అని చెప్పి చాలా లైట్ తీసుకోవడానికి అయితే లేదు సార్. వాటి తాలూకా లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఖచ్చితంగా గమనించి వాటిని గుర్తించి మనం వెళ్ళాలి ముందుకు. అవునండి, అంటే మనం ఎంత త్వరగా గుర్తిస్తే అంత ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే అది వ్యాధి ముదరకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే సార్. డాక్టర్ గారు,
ఇప్పుడు మనకి నార్మల్ జలుబుకి ఈ సైనసైటిస్ అని తెలుసుకోవడానికి మనకి ఏమైనా టెస్ట్లు ఉంటాయంటారా? ఉంటాయండి. అంటే ఇప్పుడు మనకి నార్మల్ జలుబు అంటే చెప్పాను కదా, ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు బాధగా ఉంటుంది మనకి. అది దాటిపోయింది అని అంటే ఒకసారి మనం చెక్ చేసుకోవడం బెటర్. ఏంటి అని అంటే ఫ్రీక్వెంట్గా ఇలానే అవుతున్నప్పుడు నెగ్లెక్ట్ చేస్తుంటే సైనసైటిస్గా మారే అవకాశం ఉంటుంది. సింపుల్గా మనకి ఇప్పుడు బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సిబిపి చేయించినప్పుడు దాంట్లో ఈఎస్ఆర్ రైజ్ అవ్వడం, అంటే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ కాబట్టి ఈఎస్ఆర్ కానీ లింఫోసైట్స్ కానీ అవి రైజ్ అవుతూ ఉంటాయి. అదే కాకుండా మనకు ఒకవేళ ఈ ఫేషియల్ బోన్స్లో చాలా ఇబ్బంది ఉండి శ్వాసకి ఇబ్బంది అవుతుంది అని అంటే ఎక్స్రే పారానాజల్ సైనసెస్ అని ఉంటాయండి. ముక్కుకు ఇరువైపులా ఉండే సైనసెస్ పారానాజల్ సైనస్ అంటాం. దాన్ని ఎక్స్రే తీస్తే మనకు తెలుస్తుంది ఆ షాడోస్ రావడం, అంటే ఈ స్పేసెస్ ఉన్నాయా లేదా ఆ స్పేసెస్ మొత్తం ఫిల్ అయిపోయా మ్యూకస్తో తెలుస్తుంది. ఒకవేళ దాంట్లో డిటెక్ట్ కాని పక్షంలో, మోస్ట్లీ దీంట్లో తెలిసిపోతుంది మనకు, దాంట్లో డిటెక్ట్ కాని పక్షంలో మనకి యాంటీబాడీ టెస్ట్స్ ఉంటాయి. ఐజీఈ యాంటీబాడీస్ అని చేస్తాం. అది లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ అంటే మనం పారానాజల్ సైనసెస్ సిటీ కూడా తీసుకోవచ్చు. దాంతో మనకు ఖచ్చితంగా నిర్ధారణ అవుతుందండి. ఓకే సార్. ఓకే, టెస్ట్ చేయించుకుంటే మనకి ఇది నార్మల్ జలుబా లేకపోతే ఇది సైనసైటిస్ అనేది మనకి చాలా ఈజీగా తెలుస్తుంది. మోస్ట్లీ ఏంటంటే మనకి లక్షణాల ద్వారానే తెలుసుకోవచ్చు. లక్షణాలు ఒకవేళ మనకు కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, తెలియట్లేదు అనే పక్షంలో మనం టెస్ట్ చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా మామూలుగా వచ్చే జలుబుకు కూడా ఉంటాయి కదా సార్. బాగా తుమ్ములు వస్తాయి, కళ్ళు ఎర్రబడతాయి, ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చిందన్న ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది. ఆ డ్యూరేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. అందుకే డ్యూరేషన్ తరచుగా వస్తుంది, తగ్గట్లేదు, వచ్చినప్పుడల్లా ఇంకా ఇంకా తీవ్రత పెరుగుతుంది అని అంటే మనం అనుమానపడవచ్చు. ఓకే సార్. సార్ ఇది హెరిడిటీగా కూడా వస్తుందా సార్? ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు హెరిడిటరీగా మనకి పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎప్పుడైతే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందో ఆటోమేటిక్గా పుట్టే పిల్లలు కూడా వాళ్ళ ఇన్ఫెక్షన్స్ని తట్టుకునే శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇప్పుడు చిన్నప్పటి నుండే పిల్లలు కొందరు ఊరికే జలుబు రావడం, జ్వరం రావడం, చిన్నది ఏదైనా తీసుకోగానే ఒక ఐస్ క్రీమ్ తినగానే దగ్గు ఇలాంటివి రావడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిన వాళ్ళ దాంట్లో వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో హెరిడిటీ అనేది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడైతే వాళ్ళ హెరిడిటీ ట్రేట్స్ వచ్చినప్పుడు అవి స్ట్రాంగ్గా ఉంటాయో మనకి ఎఫెక్ట్ అయినా కూడా దాని లక్షణాలు అనేవి డీలేడ్గా మనకి బయటకు పడవచ్చు. ఓకే సార్. సార్ ఇప్పుడు మనకి ఏవైతే ఆహార పదార్థాలు పడవో వాటిని తినడం వల్ల కూడా వస్తాయి. ఇలా వచ్చేటప్పుడు మనం ఆ ఫుడ్ ఐటెం ఏముంది అనేది మనం గమనించి దానిని తీసుకోవడం మానేస్తే సెట్ అవుతుంది. ఖచ్చితంగా అండి. ఏంటి అని అంటే ఇప్పుడు ఈ సైనసైటిస్కి మనకు చెప్పుకున్నాం మనం ఇమ్యూనిటీ బేస్ ఉంటుంది చాలా అని. ఆ ఇమ్యూనిటీ కాపాడుకోవడానికి మనకి ఎలాంటి పదార్థాలు అయితే తీసుకోవాలో ఫుడ్లో, మోస్ట్లీ మన ఇండియన్ ఫుడ్ ట్రెడిషనల్ ఫుడ్ కాబట్టి మన ఫుడ్ సరిగ్గా తీసుకుంటే చాలా మట్టుకు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని మనం కర్బ్ చేసుకోవచ్చు. ఏంటి అని అంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారిన కొద్దీ ఈ పిజ్జాలని, బర్గర్లని అలాంటివి ఎక్కువ తీసుకోవడం, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అవి తీసుకోవడం వాటి వల్ల పెరుగుతుంది. మోస్ట్లీ ఏంటి అని అంటే ఈ డైరీ ప్రోడక్ట్స్ కానీ, స్వీట్స్ కానీ, మ్యూకస్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తాయో మనకి మ్యూకస్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ని మనం తగ్గించుకోగలిగితే చాలా మటుకు మనకి దీన్ని అవాయిడ్ చేయొచ్చు అండి. అవి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఎన్ని రోజులు మనం బాడీకి ఇస్తున్న కొద్దీ మనం ఎన్ని మెడిసిన్ వాడినా కూడా దీంట్లోంచి మనం బయటపడలేము. అంటే సార్ కొన్నిసార్లు మనకు ఆహార పదార్థాల రుచి నచ్చవచ్చు, అప్పుడప్పుడైనా టేస్ట్ చేయాలనిపించవచ్చు కదా సార్? చేయొచ్చండి, పర్లేదు. ఇప్పుడు ఏది తీసుకున్నా ఒక మినిమంగా తీసుకోవడం, లేదా మనకు బాడీ చెప్పేస్తుంది. ఇప్పుడు స్వీట్ ఇష్టమని స్వీట్ తినేస్తూనే ఉంటే కాసేపు కాగానే మనకి ఒక టైప్ ఆఫ్ మత్తు రావడం, నిద్ర రావడం, అది చెప్పేస్తుంది బాడీ మనకి ఇది ఎక్కువ తీసుకున్నామని. సో అలా తీసుకున్నప్పుడు ఏదైనా అలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి బాడీలో మ్యూకస్ ఫార్మేషన్ అనేది ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. ఇంకొకటి ఇవి మేజర్గా మనకి ఇప్పుడున్న ఫుడ్లో ఈ ప్యాకెడ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, మొత్తం ప్యాకెడ్గా వస్తాయి. ఇప్పుడు బ్రెడ్ కానీ, కుర్కురే, లేస్ అని అలాంటివి ఇప్పుడు తెలుసో తెలియకనో చిన్నపిల్లలు కూడా అవి తింటూనే ఉంటారు. సో వాటి వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుందండి. అదేంటి అని అంటే ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా తింటూ ఉంటామో బాడీ ఎప్పుడైతే ఇంకా ఇమ్యూనిటీ లెవెల్ని క్రాస్ అవుతుందో అప్పుడు మనకు సిమ్టమ్స్ అన్ని బయటపడతాయి. అంటే సార్ ఇప్పుడు ఇమ్యూన్ పవర్ పెంచుకోవాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? సింపుల్ అండి. ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ పెంచుకోవడం అంటే ఎక్కువగా మ్యూకస్ ఫామ్ అవుతుంది కాబట్టి మ్యూకస్ ఫామ్ కాకుండా ఉండే ఫుడ్, ఫ్రూట్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ అవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం, మరి వెజిటేబుల్స్ ఇంకా వేరే అవి ఎక్కువగా తీసుకోవడం.
ఇప్పుడు మనకి డైరీ ప్రోడక్ట్స్ వద్దనుకున్నాం, ఎక్కువ తీసుకోకూడదు. టీ ఎక్కువగా, కాఫీ ఎక్కువగా తీసుకునే బదులు గ్రీన్ టీ లాంటివి తీసుకోవడం లేదా బ్లాక్ టీ తీసుకోవడం అలాంటివి చేసుకోవచ్చు. ఇంకొకటి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనకు మోస్ట్లీ పసుపు మనకి ట్రెడిషనల్గా ఇంట్లో అందరికీ ఉంటుంది, అలాంటిది ఎక్కువగా యూజ్ చేయడం, తులసి ఇలాంటివి యూజ్ చేయడం. అవి చేస్తూ ఉంటే ఏంటి అని అంటే ఆటోమేటిక్గా బాడీ ఆ ఇన్ఫెక్షన్స్ని రానియకుండా వాటిని తరిమేస్తుంది. ఓకే సార్. అంటే ఫ్రూట్స్ అన్నీ కూడా ఏమన్నా తీసుకోవచ్చు? ఫ్రూట్స్లో మళ్ళీ ఇప్పుడు సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయండి, లెమన్ కానీ ఆరెంజ్ కానీ. ఈ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఏంటి అని అంటే ఆ సిట్రస్ ఫ్రూట్స్కి మళ్ళీ ఎలర్జిక్ టెండెన్సీ పెంచే తత్వం ఉంటుంది. మామూలుగా సిట్రస్ ఫ్రూట్స్ హెల్తీ పీపుల్ తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటాం, కానీ జనరల్గా కూడా సిట్రస్ తీసుకుంటే చాలా ఇమ్యూన్ స్ట్రెంత్ పెరుగుతుందని, అవును, దెబ్బలు తగిలినా చాలా తొందరగా మానుతాయని అవుతుంది అని, చెప్పేసి అవును. అంటూ ఉంటారు. అయితే ఏంటి అంటే ఈ సైనసైటిస్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోకపోవడమే మంచిది. తీసుకున్నా కూడా చాలా కంట్రోల్గా తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఒక ఆరెంజ్ మనం నార్మల్ ఉన్న పీపుల్ ఒక ఆరెంజ్ తినేస్తే వాళ్ళు ఒక ముక్కతో సరిపెట్టుకోవాలి. అలా సిట్రస్ ఫ్రూట్స్ కూడా వాళ్ళకి ఏంటి అని అంటే అలర్జిక్ టెండెన్సీని పెంచుతుంది బాడీలో. కాబట్టి ఇప్పుడు మ్యూకస్ మొత్తం ఫామ్ అయినప్పుడు అది కరిగించేసి నాన్ స్టాప్గా తుమ్ములు రావడం, మళ్ళీ సిక్ అయిపోతారు అలా. ఓకే సార్. సార్ డైరీ ప్రోడక్ట్స్ కూడా మనం వాడకూడదు అంటున్నారు, కానీ జనరల్గా చాలామంది డైరీ ప్రోడక్ట్స్ చాలా బలం అంటారు, నెయ్యి కానీ పాలు కానీ వెన్న కానీ, మరి ఎలా సార్ ఇది? ఇప్పుడు అది ఏంటి అంటే అండి, డైరీ ప్రోడక్ట్స్ మనకి ఏం చేస్తాయంటే బాడీలోకి వెళ్ళాక చలువ చేస్తాయి ఎక్కువగా. ఇప్పుడు మనకి ఈ సైనసైటిస్ కానీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చేది మనకి బాడీలో ఎంత కోల్డ్ ఉంటుందో, చల్లదనం ఉంటుందో దానివల్ల రావడం ఒకటి. ఇంకోటి మనకి ఈ రెస్పిరేటరీ ప్యాసేజెస్ అనేవి మనకి కోల్డ్ని ఎప్పుడు కూడా అంతగా ఒక లెవెల్ వరకే తట్టుకుంటుంది. అది దాటినప్పుడు ఈ రెస్పిరేటరీ ప్యాసేజెస్ అన్నీ కూడా ఈ మనం తీసుకున్న డైరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మ్యూకస్ ఫామ్ చేసినప్పుడు ఈ మ్యూకస్ ఎక్కడెక్కడైతే మనకి ఆ ప్యాసేజెస్లో నిండిపోతుందో గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు మనం గాలి తీసుకున్నప్పుడు ఇబ్బంది అవ్వగానే ఏడవడము, పడుకోగానే మళ్ళీ లేచి కూర్చోవాలనిపించడము, చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా. అది సార్ ఇప్పుడు ఇది మనకు వచ్చింది అనుకోండి సార్, ఈ సైనసైటిస్, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ ఉంది, తగ్గుతుంది వస్తుంది, తగ్గుతుంది వస్తుంది, అప్పుడు వాళ్ళు ప్రథమ చికిత్స అంటారు కదా సార్, అంటే డాక్టర్ని సంప్రదించేలోపో లేకపోతే వాళ్ళకి తెలుసు అది వస్తుందని, కానీ ఇందాక అన్నట్టు ఆహార పదార్థాలు రుచి నచ్చో బై మిస్టేక్ వాళ్ళు కొంచెం తినో ఏదో ఒకటి జరుగుతుంది కదా సార్, అలాంటి టైంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే అండి, ఫస్ట్ ఏంటి అని అంటే ఇది మనం మోస్ట్లీ ఎఫెక్ట్ అయింది అనేది మనకు తెలియగానే ఫస్ట్ ఏంటి అని అంటే వామ్ వాటర్లోనే మనకి ఈ మ్యూకస్ని కరిగించే, వాటర్ సాల్వెంట్ కదా, మ్యూకస్ని కరిగించే తత్వం ఉంటుంది కాబట్టి ఫస్ట్ వామ్ వాటర్ ఎక్కువగా సిప్ చేస్తూ ఉండాలి డే అంతా కూడా. అంటే మల్టిపుల్ టైమ్స్ వాటర్ తీసుకున్నప్పుడల్లా వామ్ వాటర్ తీసుకోవడం. ఇంకోటి ఆవిరి పట్టినా కూడా మనకి రిలీఫ్ వస్తుంది. ఆవిరిలో మనకి తులసి ఆకులు కానీ ఈ మింట్, పుదీనా, పసుపు అవి వేసుకొని మనకి న్యాచురల్గా ఇంట్లో దొరికే వాటిలో చేసుకుంటే అప్పుడు మనకి టెంపరీ రిలీఫ్ అనేది రావడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా రిలీఫ్ రావాలి అని అంటే మనకి ఇది నేసల్ స్ప్రేస్ బదులు సాల్ట్ వాటర్ ఉంటుంది. సాల్ట్ వాటర్ని కొంచెం జలనిధి పాట్స్ అని దొరుకుతాయి, సో దాన్ని ప్రాసెస్ ఉంటుంది, కరెక్ట్గా ఎక్స్పర్ట్ని కనుక్కొని అది యూజ్ చేసినా కూడా మనకి సైనసెస్ డ్రైన్ అయిపోతాయి. అదే కాకుండా ఒకవేళ గొంతు ఇన్ఫెక్షన్ వచ్చింది అని అంటే సేమ్ వామ్ వాటర్లో సాల్ట్ వేసుకొని గాగ్లింగ్ చేయడం కూడా చాలా రిలీఫ్ వస్తుందండి. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడి ఓకే, వారి సమస్య తెలుసుకుందాం సార్. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అర్జునుడు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు చెప్పండి. ఇగో మా అమ్మగారు మాట్లాడతారు. ఇవ్వండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించండి. నాకండి రంపండి. చెప్పండి డాక్టర్ గారితో చెప్పండి మీ సమస్య ఏంటో. నాకు ఒక 15 సంవత్సరాల నుంచి రంపండి, తుమ్ములు వచ్చేస్తాయండి. చెప్పండి అమ్మా. కొద్దిగా తుమ్ములు వచ్చేస్తాయండి, తగ్గవండి, బిళ్ళ వేసుకుంటే తగ్గుతుందండి, టాబ్లెట్లు లేదండి. 15 ఏళ్ళు అవుతుందా అమ్మా? 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువండి. ఓకే, మరి ఏమని చెప్పారమ్మా మీరు చూయించుకునే డాక్టర్ దగ్గర? అదే డెక్టర్ ఎలర్జీ అన్నారండి.
ఇంకా అలా టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్ది, లేకపోతే లేదండి. రోజు వేసుకోవాలండి డైలీ కానీ. ఓకే ఓకే. ఇంకా జలుబుతో పాటు ఇంకెలా ఉంటుందమ్మా మీకు? కఫము జలుబు వచ్చేద్దండి. ఓన్లీ తుమ్ములు రావడం, జలుబు అంతేనా? ఇంకేమైనా ఇబ్బంది ఉంటుందా? అంతేనండి, ఇంకేం లేదండి. శ్వాసకి ఇబ్బంది రావడము, తరచుగా ముక్కు రొంపలతో పాటు ముక్కు బ్లాక్ అవ్వడము అవుతుందా ఏమైనా? ఆయ్. మీరు మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అమ్మా. మీరు ఏంటి అని అంటే ఇప్పుడు మనకి జలుబు అనేది తరచుగా రావడము, మీరు 15 ఏళ్ళు అవుతుంది అంటున్నారు కాబట్టి అది మోస్ట్లీ మీకు ఇప్పుడు నేను చెప్పిన అలాంటి సైనసైటిస్ లాంటివి అయ్యి ఉండొచ్చు. ఒకవేళ వారు ఏంటి అని అంటే మీకు టెస్టులు చేసి దాంతోపాటు ఎక్స్రేలు తీసి దాన్ని నిర్ధారించి ఆ ట్రీట్మెంట్ పద్ధతిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంతోపాటు మెడిసిన్ కూడా మీరు ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు లేదా మీ తీవ్రతను బట్టి 1 సంవత్సరం వరకైనా ఖచ్చితంగా వాడుకుంటా ఉంటే మీకు మంచి రిలీఫ్ ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని లక్షణాలు సైనస్ రంపలాగా ఉంటదండి. మీకు అలానే ఉంటుందమ్మా. మొబ్బెక్క వచ్చేద్దండి, ఎక్కడైనా వాన వస్తే వచ్చేద్దండి. ఓకే ఓకే. అదే అమ్మా, మీరు మీ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు వాళ్ళు ట్రీట్మెంట్ పద్ధతి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మందులు ఇస్తారు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఎన్ని నెలలు వాడమంటారో మందులు వాడండి. ఓకే ఓకే అండి, విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పింది. మీరు డాక్టర్ గారిని కూడా నేరుగా సంప్రదించాలంటే సంప్రదించవచ్చండి. టీవీలో ప్రోగ్రామ్ అయ్యేలోపు డాక్టర్ గారి నెంబర్ వేస్తూనే ఉంటామండి నేమ్ స్ట్రిప్ మీద. అది మీరు తీసుకొని డైరెక్ట్గా డాక్టర్ గారికి కాల్ చేసి డాక్టర్ గారితో కనెక్ట్ అయ్యి మీరు మెడిసిన్ తీసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అయితే ఈ సైనసైటిస్ వచ్చేవాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చెప్పుకున్నాం సార్. ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఓకే అండి, ఇప్పుడు సైనసైటిస్కి ట్రీట్మెంట్ అంటే మామూలుగా మనకి జలుబు రాగానే మెడికల్ షాప్కి వెళ్ళి సిట్రిజిన్ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చుకొని వేసుకుంటాం. వేసుకోగానే రిలీఫ్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ డే మళ్ళీ ఎప్పటిలాగా అవ్వడం ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే మనకి సైనసైటిస్ అని నిర్ధారణ అవుతుందో దీనికి మోస్ట్లీ ఏంటి అని అంటే నాజల్ స్ప్రేస్ వాడడం, అంటే ఎక్కడికి ఆ ఇబ్బంది తగ్గడము, ఆ బ్లాకేజ్ తగ్గడం, శ్వాస అనేది మనకు ఫ్రీగా ఆడడానికని సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తారు. సో అది చేసినా కూడా మనకి ఎప్పుడైతే రిలీఫ్ రాదో అప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక 1 month or 2 months అలా కోర్స్ ఇస్తారు మెడిసిన్. సో దాంట్లో కూడా తగ్గినప్పుడు ఫైనల్గా సర్జరీ అడ్వైజ్ చేస్తారు. సో ఈ సైనసైటిస్ వల్ల ఏంటి అంటే కంటిన్యూగా మనం ముక్కు బ్లో చేస్తూ ఉంటాం. బ్లో చేసినప్పుడు దీంట్లో ఇంకా వేరే గ్రోత్స్ రావడం కానీ, ఈ బోన్ ఉంటుంది కదండి నేసల్ బోన్, ఇది వంకర అవ్వడం కానీ, నేసల్ డీవియేటెడ్ నేసల్ సిప్టమ్ అంటాం డిఎన్ఎస్, అది రావడం కానీ జరుగుతుంది. సో సర్జరీ చేశాక ఏమవుతుందని అంటే టెంపరీ రిలీఫ్ వస్తుంది, వెంటనే చాలా రిలీఫ్ వస్తుంది. ఏంటి అంటే అబ్బా ఇన్ని రోజులు నేను గాలి పీల్చుకోలేకపోయాను, ఇప్పుడు ఎంత ఫ్రీగా వెళ్తుంది అని అనిపిస్తుంది మనకి. కానీ ఏంటి అని అంటే యాక్చువల్గా దీని ఫంక్షనే మనకు గాలిని కంట్రోల్గా పంపడం. సో సర్జరీ అయ్యాక ఏమైపోతుందంటే మనకు ఆ కంట్రోల్ అనేది తప్పి ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుంది గాలి. అది కొద్ది రోజుల వరకు మనకు బాగానే ఉంటుంది, మేబీ ఒక 1 year 2 years 5 years 10 years మేబీ. ఆ తర్వాత ఏమైపోతుందని అంటే మళ్ళీ సేమ్ స్టార్ట్ అవ్వడం, తరచుగా మళ్ళీ జలుబు రావడం, ముక్కు పట్టేయడం. కాకపోతే ఈసారి తీవ్రత ఇంకెక్కువగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సర్జరీకి వెళ్ళగలమా? అన్నిసార్లు వెళ్ళలేము. సో ఏంటి అని అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం మాత్రమే మనకు అది పనికొస్తుంది. చాలా ఇబ్బంది ఉన్న వాళ్ళ దాంట్లో కాంప్లికేషన్స్ రాకుండా మనం సర్జరీకి వెళ్ళొచ్చు. కానీ సర్జరీ కంటే ముందు కూడా వేరే ఆయుర్వేద కానీ హోమియోపతిలో కానీ ఉన్న విధానాలని, న్యాచురోపతి అవి చేస్తూ ఉంటే మనకు చాలా మంచి రిలీఫ్ ఉంటుందండి. అంటే స్టేజెస్ ఉంటాయా సార్ దీనికి? అవునండి. ఎలా ఉంటాయి సార్ అవి? ఏ స్టేజ్లో మనం సర్జరీ వరకు వెళ్ళచ్చు? ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో మనకు స్టార్ట్ అవ్వగానే జస్ట్ ముక్కు కారడము లేదా నోస్ బ్లాక్ అవ్వడమే ఉంటుందండి. సో అది మనకి టెంపరీగా మెడిసిన్ తీసుకున్నప్పుడల్లా మనకి రిలీఫ్ వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే మనకి ఈ ముక్కు వెనక నుంచి మన గొంతులోకి మొత్తం మ్యూకస్ రావడం, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తరచుగా రావడం, మొత్తం థ్రోట్ రెడ్గా అయిపోవడము, మింగుతుంటే అసలు వాటర్ తీసుకోలేకపోవడం, ఫుడ్ తీసుకోలేకపోవడం జరుగుతుంది. సో అది కూడా దాటినప్పుడు మనకి ఇంకా నెక్స్ట్ స్టేజ్లో ఏమైపోతుందంటే మార్నింగ్ లేచేసరికి కంప్లీట్గా ఇదంతా వాపు రావడం, స్వెల్లింగ్స్, ముడుతుంటేనే మొత్తం చాలా నొప్పి రావడం. ఇలా జరిగినప్పుడు ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అనేది అది సివియర్గా అయిందని మనం గ్రహించవచ్చు. దాంతోపాటు దీనికి ఈ స్టేజ్లో మనకి సర్జరీకి వెళ్ళడం కూడా యాక్చువల్గా వీళ్ళకి ఏంటి అని అంటే వీళ్ళకున్న ఇబ్బందిని పెంచడమే. ఇంకా
ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ కండిషన్. ముట్టడం కానీ చేసిన వాళ్ళు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో సర్జికల్గా వాళ్ళకి ఎలాంటి ఇంటర్వెన్షన్ చేసినా కూడా రిలీఫ్ అనేది వెంటనే వస్తుంది. కాకపోతే అది సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతే అయ్యాక మళ్ళీ వెంటనే ఇంకా ఇన్ఫెక్షన్స్ బారిన పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకే సార్. డాక్టర్ గారు, మనకి హోమియోకి వచ్చేసరికి మన హోమియోపతిలో ఎలా ఉంటుందండి ఈ సైనసైటిస్కి ట్రీట్మెంట్ అనేది? ఇప్పుడు హోమియోపతి వైద్య విధానం అనేది ఈ రోజుల్లో కొందరికి చాలామందికి అవగాహన పెరిగింది కాబట్టి కాన్స్టిట్యూషనల్ పద్ధతి అని మీరు వినే ఉంటారు, కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ మెడిసిన్ అని. హోమియోలో ఏంటి అని అంటే ఇప్పుడు మనకి వ్యాధి లక్షణాలకే కాకుండా వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కానీ, తన మానసిక స్థితిని కానీ, తన అలవాట్లను కానీ అవన్నీ కూడా సమకూర్చుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇలా మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ సైనసైటిస్కి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవ్వడము, దాంతోపాటు ఇమ్యూనిటీ పెరగడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమైపోతుందనంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్ రావడం అనేది మనం దాన్ని స్లో డౌన్ చేయవచ్చు. అంతేకాకుండా క్రానిక్గా చాలా ఏళ్ల తరబడి కూడా బాధపడే వారికి కూడా మనకి ఏ స్టేజ్లో ఉందో నిర్ధారించుకున్నాక వాళ్ళ ఇబ్బందిని మనం చాలా మట్టుకు డిక్రీజ్ చేయవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు ఎవ్రీ మంత్ సపోజ్ వాళ్ళకి రికరెన్స్ వస్తున్న వాళ్ళని కొన్ని ఇయర్స్ దాకా కూడా అటాక్ రాకుండా మనం ఆపుకోవచ్చండి హోమియోపతి మెడిసిన్తో. ఇంకోటి ఏంటి అని అంటే ఈ మెడికేషన్ అనేది ఇప్పుడు సైనసైటిస్ అనేది నేను చెప్పినట్టుగా ఒక 1 month వాడడం, ఒక 2 months వాడగానే తగ్గిపోవడం అనే లాంటి వ్యాధి కాదు ఇది. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఒక 1 month మెడిసిన్ వాడుతున్నామండి, వాడుతున్నప్పుడే మళ్ళీ మనం కూల్ డ్రింక్స్ తాగడం, ఐస్ క్రీమ్స్ తినడం, వెదర్ చేంజెస్, సీజనల్ చేంజెస్, ఇప్పుడు వర్షం పడ్డప్పుడు కానీ, చలి చేంజ్ అవుతున్నప్పుడు కానీ, సడన్గా సమ్మర్ నుంచి రెయినీ సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు కానీ ఆ టైంలో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అటాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి ఎక్స్పోజ్ అవుతూ మనం తీసుకున్న మెడిసిన్ సరిపోతుందా అని అంటే సరిపోదు. సో దానివల్ల ఏంటి అంటే ఒక 6 months ఆర్ 1 year అలా ట్రీట్మెంట్ అనేది రికమెండ్ చేస్తాం. ఓకే సార్. అంటే ఇప్పుడు ఒక మనిషి వాళ్ళ తాలూకా సమస్యల్ని, వ్యక్తిత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తామని అన్నారు కదా సార్ హోమియోపతిలో. అంటే ఇది కంప్లీట్గా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వేరియేషన్ ఉంటుందా సార్? అంటే సైనసైటిస్సే ఒక ఇద్దరికి వచ్చిందంటే ఒకరికి ఇచ్చే మందులు వేరేగా, ఇంకొకరికి ఇచ్చే మందులు వేరేగా ఉంటాయా సార్? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇద్దరు సేమ్ వ్యాధితో బాధపడుతున్నా కూడా వ్యాధి లక్షణాలు ఎంతమందిలో అయినా అలాగే ఉంటాయి, కానీ ఆ వ్యక్తిత్వం అనేది చేంజ్ ఉంటుంది. కాబట్టి హోమియోపతి మెడిసిన్ కాన్స్టిట్యూషనల్ పద్ధతి అంటే ఏంటి అంటే ఇండివిజువలైజ్డ్ పద్ధతి అంటాం మనం. ఇండివిజువలైజ్డ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. హోలిస్టిక్ అంటే జస్ట్ వ్యాధిలో ఉన్న లక్షణాలు మాత్రమే తీసుకొని మందు ఇవ్వడం కాకుండా వారి స్వంతగా వాళ్ళు ఫిజికల్గా ఎలా ఉన్నారు, మెంటల్గా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ తిండి నుండి నిద్ర వరకు అన్నీ తీసుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్నప్పుడు వ్యాధి లక్షణాలు ఇద్దరిలో సేమ్ ఉన్నా కూడా దాంతోపాటు ఆ లక్షణాలన్నీ ఇద్దరిలో వేరేగా ఉంటాయి కదండి. సో అది మొత్తం తీసుకొని మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా ఇద్దరికి వేరే మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పద్ధతిలోనే ఇప్పుడు సేమ్ డిసీజ్ అయినా కూడా అన్ని రోజులు మనం మెడిసిన్ వాడినా తగ్గింది, రిలీఫ్ ఎందుకు వస్తుందని అంటే వాళ్ళకి ఏ మెడిసిన్ అయితే సరిపోతుందో అది మనం ఇస్తాం. కాబట్టి ఈ కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వాళ్ళకి చాలా బెటర్ అవుతుంది. ఇది చాలా బాగుంది సార్. సేమ్ ఒకే వ్యాధి ఇద్దరికి వచ్చినా సరే వేరు మెడిసిన్స్ అనేవి ఉంటాయి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాం, మెడిసిన్ వాడినప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది, ఆపుకోలేక నేను తినేసాను. ఇంకా మెడిసిన్ ఉంది కదా, పర్వాలేదా? తినేసి మెడిసిన్ వేసేసుకుంటే ఓకేనా? యాక్చువల్గా ఏంటి అంటే అండి, డ్యూరింగ్ ట్రీట్మెంట్ టైంలో మనము ఏవైతే ఫుడ్ మనకి ఇబ్బంది కలిగిస్తాయో అవి కొద్ది రోజులు మానేయమనే చెప్తాం. లేదు మరీ క్రేవింగ్ ఎక్కువ ఎప్పుడైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ ఏంటి అంటే చెప్పినట్టుగా మినిమం అమౌంట్లో తీసుకోవడం. అది తీసుకున్నా కూడా డ్యూరింగ్ ట్రీట్మెంట్ అనేది కంపారేటివ్గా మనం చూసుకుంటే అసలు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఉన్నదానికి దీనికి చాలా బెటర్ అవుతుంది. అప్పుడు మీకు డైలీ ఒక 10 తుమ్ములు వచ్చాయంటే ఇప్పుడు 1-2 రావడం, వెంటనే రిలీఫ్ రావడం అలాంటివి జరుగుతుంది. ఓకే సార్. అంటే ఇది మనకి హోమియోపతిలో మందు వాడినా సరే మనకి ఇది తగ్గి వస్తూనే ఉంటుంది. పర్మనెంట్గా సొల్యూషన్ అంటే ఏముండదా సార్ దీనికి? పర్మనెంట్ సొల్యూషన్ అంటే అండి అది
డిసీజ్ ప్రోగ్రెస్ని బట్టి ఇంకొకటి వాళ్ళు ప్రీవియస్గా యూజ్ చేసిన ట్రీట్మెంట్స్ కానీ ఇప్పుడు అన్ని రకాల ట్రీట్మెంట్స్ యూజ్ చేయడం కొన్నిసార్లు ఏమైపోతుందంటే మందుల వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం అలాంటివి జరుగుతుంది. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించేసి మనం ఈ వ్యాధిని కూడా మనం దాన్ని లిమిట్ చేయడం, వాళ్ళకి ఉపశమనం ఇచ్చేసరికి టైం ఎక్కువగా తీసుకుంటుంది. కానీ మనం చెప్పినట్టుగా అన్నీ పాటించడము, ఫుడ్ కానీ సీజనల్ వేరియేషన్స్ దాంట్లోంచి దూరంగా ఉండడం, చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకపోవడం, బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ లాంటివి ధరించడం, అవి చేసుకుంటూ మెడిసిన్ వాడితే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్ టైంలో మళ్ళీ రికరెన్స్ రాకుండా మనం ట్రీట్ చేయవచ్చండి. అంటే టైం అంటే ఎంత చెప్పుకోవచ్చు సార్? ఒక 6 months, 1 year? మినిమం అయితే ఒక 6 months to 1 year అయితే వాడాల్సి ఉంటుందండి. సో ఖచ్చితంగా మనకు ఈ వ్యాధికి ఇన్ని డేస్ ఇన్ని మంత్స్ వాడాలని చెప్పడానికి లేదు. ఎందుకనంటే అది మళ్ళీ ఆ వ్యక్తిపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కొందరు త్వరగానే రికవర్ అయిపోయే తత్వం ఉంటుంది. ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు త్వరగా రికవర్ అవుతారు, ఒకరు 10 days 15 days వరకు పడుకునే ఉంటారు. సో వాళ్ళు ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అనే దాన్ని బట్టి తొందరగా రికవర్ అయ్యే వాళ్ళకి మెడిసిన్ యాడ్ అవుతుంటే ఈ ప్రొవైడెడ్ ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటే త్వరగానే వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, చాలా బాగుంది సార్. అంటే మెడిసిన్ ఎలా వాడచ్చు ఏంటి అనేది చాలా బాగా చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఈ సైనసైటిస్కి మనం హోమియోపతిలో తీసుకునే మందులు ఏంటి సార్? ఇప్పుడు మీరు వినే ఉంటారండి, కోవిడ్ ఫీవర్ టైంలో ఆర్సెనిక్ ఆల్బమ్ 30 అని ఈ చాలామందికి తెలిసింది. సో ఏంటి అని అంటే ఆర్సెనిక్ ఆల్బంలో మేజర్గా మనం చూసుకుంటే దాంట్లో ఇమ్యూనిటీని పెంచే తత్వం ఎక్కువగా ఉంటుంది. సో అది నార్మల్గా మనం బేసిక్ మెడికేషన్. సో అలానే కాకుండా బేసిక్ అడ్వాన్స్డ్ అనే అలాంటివి ఏమి ఉండవు హోమియోలో. ఆ కరెంట్ టైంలో ఆ పేషెంట్కి వ్యాధి లక్షణాలతో పాటు ఆయన కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అని తీసుకున్నప్పుడు ఏ మెడికేషన్ అయితే వస్తుందో అది ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకి ఈ వ్యాధిలో ఉండే లక్షణాల్లో ఉండే లక్షణం అంటాం మనం. ఏంటి అని అంటే ఆ సిమ్టమ్స్ కూడా మనకి చూడడానికి ఎలా ఉన్నాయి. ఇప్పుడు కొందరికి సైనసైటిస్లో ముక్కు కారుతుంది, కొందరికి ముక్కు అసలు కారదు, డ్రై అయిపోతుంది. మెడిసిన్స్ డిఫరెంట్ అయిపోతాయి. మనకి దీంట్లో మెడికేషన్ వచ్చేసి క్యాలిబైక్ అని ఉంటుంది, హైడ్రాస్టిస్ అని, మెర్క్సాల్ అని, పల్సటిల్లా అని, అలా సైలీషియా అని, హెపార్సెల్ఫ్ అని అలా చెప్పుకుంటూ పోతే చాలా మెడిసిన్ ఉంటాయి, నాట్రమ్యూర్ అని. అయితే వీటిలో ఏంటి అని అంటే ఈ మెడిసిన్ వాడి మనకు ఉపశమనం వచ్చినప్పుడు సైనసైటిస్ తగ్గడమే కాకుండా వాళ్ళకి ఇంకో బెనిఫిట్ ఏముంటుందంటే ఇప్పుడు చలికి వెళ్ళగానే ఇబ్బంది అవుతుంది. అది ఎప్పుడైతే తగ్గిపోయి మనకి ఇమ్యూనిటీ పెరుగుతుందో చలికి వెళ్ళి ఆడుకున్నా కూడా మనకి ఏమి కాదు. అలా బాగుంది సార్. అయితే ఇప్పుడు ఈ మన హోమియోపతిలో ఈ మెడిసిన్ అనేది సార్ ఎలా యూజ్ అవుతుంది సార్? అంటే నేను అడగడం ఏ రకంగా అడుగుతున్నానంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే మనలో ఉన్న డిసీజ్ని జస్ట్ న్యూట్రల్ చేస్తాయి, తగ్గించవు తీసేయవు, కానీ న్యూట్రల్లో ఉంచుతాయి. అలా మనకి హోమియోపతి మెడిసిన్ మన మీద ఎలా పనిచేస్తుంది సార్? ఏంటంటే అండి, ఇప్పుడు మెడిసిన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు హోమియోపతి పద్ధతిలో మెడికేషన్ ఎలా ఇస్తామనంటే మనకి వ్యాధిలో ఎలాంటి లక్షణాలు అయితే ఉంటాయో మెడిసిన్లో కూడా అలాంటి లక్షణాలు ఉన్న మెడిసిన్ని సెలెక్ట్ చేస్తాం. ఎలా అంటే ముళ్ళుతో తీయడం అన్నట్టుగా. సో అలాంటి ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఆ వ్యాధిలో ఉన్న లక్షణాలకి మెడిసిన్లో సేమ్ లక్షణాలు ఉన్న మెడిసిన్ ఇచ్చినప్పుడు దీన్ని మనం దీనికన్నా కొంచెం ఎక్కువ పవర్లో ఉన్న మెడిసిన్ ఇస్తాం. అప్పుడు ఏమైపోతుందనంటే మనకు తెలుసు ఏంటి, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్, లైక్ పోల్స్ రిపెల్ అంటాం కదా. లైక్ రిపెల్ అంటే ఏంటి అని అంటే ఇది ఎక్కువ స్ట్రెంగ్త్తో ఉంటుంది కాబట్టి మెడిసిన్ అనేది దాన్ని తీసేస్తుంది బాడీలోంచి. సో ఈ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ రావు అని మీరు వినే ఉంటారు. సో ఏంటి అని అంటే ఈ మెడికేషన్ అనేది హోమియోపతి మెడిసిన్ చాలా చిన్న డోసేజ్ ఉంటుంది, చాలా చిన్న డోసేజ్. కాకపోతే దాని మెడిసినల్ ప్రాపర్టీ వచ్చేదాకా దాని ప్రిపరేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. మెడిసినల్ ప్రాపర్టీ రాగానే ఈ డిసీజ్ సివియారిటీ ఎలా ఉంది దాన్ని బట్టి మనం ఈ మెడిసిన్ ఇచ్చుకున్నప్పుడు తగ్గిపోతుంది. మీరు అడగొచ్చు మెడిసిన్లో సేమ్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు అది బాడీలో వచ్చి రావచ్చు కదా అని అదే అడగొచ్చు. అదేమైపోతుందని అంటే దీని క్వాంటిటీ కూడా చాలా చిన్నగా ఉంటుంది మెడిసిన్ కాబట్టి అది మీకు తగ్గాక ఒక 4-5 days మహా అయితే 1 week 10 days ఉండి ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది బాడీలోంచి. అంటే ఆ మెడిసిన్ యూస్ చేసేటప్పుడు మళ్ళీ ఎలాంటి లక్షణాలు వస్తాయి సార్? అంటే నేను విన్నా హోమియోపతిలో మెడిసిన్ మనం తీసుకునేటప్పుడు మనకి ఏ వ్యాధి లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలు అనేవి ముందు పైకి వచ్చి కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టి తర్వాత పోతాయి అని చెప్పి సార్. అంటే ఇప్పుడు ఇది కూడా అలానే ఉంటుంది సార్? గుడ్ క్వశ్చన్ అండి. నిజం ఇది. యాక్చువల్గా ఏంటి అని అంటే
ఇప్పుడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారనంటే మెడిసిన్ తగ్గడానికి తీసుకున్నా మీరు తీసుకోగానే ఇంక ఎక్కువైంది ఏంటి అని కొంచెం గాబరా పడతారు. సో యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, ఆల్రెడీ మనకి ఇప్పుడు నేను చెప్పాను డిసీజ్లో ఉన్న సిమ్టమ్స్కి లక్షణాలకి మెడిసిన్లో ఉన్న లక్షణాలు సేమ్ ఉన్నవి ఇస్తామని చెప్పాను. సో సేమ్ ఉన్న లక్షణాలు ఇంకా యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, మనకు కొంచెం ఎక్కువైన ఫీలింగ్ వస్తుంది. సో ఎక్కువైన ఫీలింగ్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మీ సిమ్టమ్స్ ఈ మెడిసిన్ సిమ్టమ్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. సో మీరు వేసుకునేది కరెక్ట్ మెడిసిన్, దానివల్లే దాని పని ప్రారంభమైంది కాబట్టి మీకు ఉన్న సిమ్టమ్స్ కొంచెం పెరిగినట్టుగా అనిపిస్తుంది. సో ఆ పెరిగినట్టుగా అనిపించడం ఏంటి అంటే అందరిలో రాదు. మళ్ళీ ఎవరైతే సెన్సిటివ్ ఉంటారో, సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎక్కడో గాలి వస్తుంది అనగానే ఇక్కడ తుమ్మడం, అంత సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రమే బయటపడుతుంది, అందరికీ రాదండి. అది ఇంకోటి ఏంటి అని అంటే కొన్నిసార్లు మెడిసిన్ కరెక్ట్గా ఇచ్చినా కూడా మనం ఇచ్చేదానికన్నా కొంచెం ఏదైనా దాని పవర్ కానీ డోసేజ్ కానీ కొంచెం ఎక్కువ ఇచ్చినప్పుడు టెంపరీగా పెరగడం జరుగుతుంది. అది మళ్ళీ మెడిసిన్ యాక్షన్ ఎలా అయితే గడుస్తూ పోతుందో ఒక 1-2 days ఆర్ మ్యాక్సిమం 1 weekలో తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గని పక్షంలో వెంటనే మళ్ళీ మమ్మల్ని సంప్రదిస్తే దానికి ఏం చేయాలనే మెడికేషన్ ఉంటుంది, అది ఇచ్చేసుకుంటాం అంతే. ఓకే సార్. ఇదేంటి అంటే అండి కంటిన్యూస్ ప్రాసెస్, ఒకే మెడిసిన్తో తగ్గేది కాదు, మెడికేషన్ ఆఫ్టర్ మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అందువల్లే మినిమం 3 to 6 months ఆర్ 1 year అని చెప్తాం. అది బాగుంది సార్, చాలా చక్కగా ఉంది సార్. సార్ ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఇప్పుడు మనకి ఇప్పుడు పెద్ద పెద్ద డిసీజ్ అనుకోండి, అవి మనకి డయాగ్నోస్టిక్ టెస్ట్లు కానీ చాలా ఉంటాయి, దానికి మనం ఎంతైనా ఖర్చు పెడతాం కూడా. పెద్ద డిసీజ్ అనేసరికి భయపడిపోయి ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం. ఈ చిన్న చిన్న జలుబు రావడం జలుబే కదా అనే ఫీలింగ్ ఉంటుంది మనకి ఎవరికైనా. ఎప్పుడైతే అది ముదిరిపోయి మనకి చాలా ఇబ్బంది అవుతుందో అప్పుడు కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎవరైనా జలుబుకి డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, వెళ్ళాం. చాలా ఎక్కువసార్లు వస్తుందంటేనే డాక్టర్ని సంప్రదిస్తాం. సో అలా చూసేసరికి అప్పుడు డాక్టర్ చూసేసరికి సైనసైటిస్ ఆల్రెడీ మీకు ఎఫెక్ట్ అయింది, క్రానిక్ స్టేజ్లోకి వచ్చేసిందని చెప్తారు. ఆ క్రానిక్ స్టేజ్కి వచ్చాక దాన్ని తగ్గించడం అనేది చాలా టైం తీసుకుంటుంది. సో ఏంటి అని అంటే ఈ క్రానిక్ స్టేజ్కి రాకముందే మీకు తరచుగా సీజన్ చేంజ్ అవ్వగానే జలుబు రావడం, ముక్కు పట్టేయడం, ముక్కు దిబ్బడ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ తరచుగా వస్తుందన్నప్పుడే ఒక్కసారి గమనించుకొని గొంతులో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, ఫీవర్ వస్తూ పోతా ఉందా అది చూసుకొని ఒక్కసారి డాక్టర్ని సంప్రదించడం. సింపుల్గా బ్లడ్ టెస్ట్లో అయినా మనకు తెలిసిపోతుంది ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా. ఒకవేళ ఇన్ఫెక్షన్ పాజిటివ్ వచ్చింది మీకు తెలిసిపోతుంది. మనకి సిమ్టమ్స్ బట్టి మార్నింగ్ లేవగానే కళ్ళు తెరవడానికి రాదు, ఈ స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ వస్తుంది. ఆ సిమ్టమ్స్ మనం గమనించుకొని అలా ఉండింది అని అంటే ఎంతకైనా మంచిది ఒకసారి డయాగ్నోస్టిక్స్ లేదా డాక్టర్ని సంప్రదించేసి డయాగ్నోస్టిక్స్లోకి వెళ్ళి ఎక్స్రే ఆఫ్ పారానాజల్ సైనసెస్ అని ఉంటుంది, అదొకటి తీయించుకుంటే ఒకవేళ లేదు అని అంటే వెల్ అండ్ గుడ్, అది సీజనల్ ఫ్లూ లాంటిది అనుకోవచ్చు. ఒకవేళ లేదు ఎఫెక్ట్ అయింది అని అంటే ఇనిషియల్ స్టేజ్లోనే మనం ఏ ట్రీట్మెంట్ అయినా కానివ్వండి, ఇనిషియల్ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్గా మన కాంప్లికేట్ కాకుండా తగ్గించుకోవడం జరుగుతుంది. ఓకే సార్. సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నమస్తే, నా పేరు కృష్ణ నాయుడు. చెప్పండి సార్, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో. నమస్తే. నమస్తే అండి, చెప్పండి మీ ఇబ్బంది నా ఏంటండి? పేరు కృష్ణ నాయుడు, చంద్రగిరి. చెప్పండి కృష్ణమనాయుడు గారు. ఇప్పుడు నాకు ఆయాసం ఉంది, నాకు 95 సంవత్సరాల నుంచి. ఏంటండి? 95 సంవత్సరాలు అంటే 95 సంవత్సరాలు, అలా చెప్పండి. 95 నుంచి నాకు ఆయాసం ఉంది సార్. 95 నుంచి 95వ సంవత్సరం నుంచి ఆయాసం ఉంది నాకు. ఆయాసంతో దీనివల్ల తిరుమలకు కూడా వెళ్ళే పరిస్థితిలే, డాక్టర్లు కూడా ఆడ నువ్వు తిరుమలకు రావద్దనేసినారు. అందువల్ల ఇది సైనస్ వేరే, సైనసా ఏంటా అనండి. అందువల్ల హోమియోపతిలో దీనికి రూట్ ఏమైనా ఉందా? ఓకే అండి, ఓకే. ఇప్పుడు మీకు ఈ ఆయాసం సమస్య అన్నారు కదా, మీకు ఇంకా వేరే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయండి? బీపీ కానీ, షుగర్ కానీ, ఏమైనా హార్ట్కి సంబంధించిన వ్యాధులు కానీ ఏమైనా ఉన్నాయండి? హలో, అలాంటివి ఏమి లేవు. ఓకే అండి, అలాంటివి ఏమీ లేకున్నా కూడా మీకు ఆయాసం వస్తుంది అని అంటే 70 years. హలో, అలాంటిది ఏమీ లేకున్నా మీకు ఆయాసం వస్తుంది అని అంటే తరచుగా జలుబు రావడము, రొంప అలాంటిది ఉంటుందా అండి? 95వ సంవత్సరం వచ్చింది. ఓకే, 95 సంవత్సరం అప్పుడు మీకు బయటపడింది. అదే అండి, మీకు తరచుగా జలుబు రావడం జరుగుతుందా? జలుబు, రొంపలు రావడం జరుగుతుందా?
జరుగుతుంది. అది ఈ క్లైమేట్ ఇప్పుడు ఈ సీజన్ చేంజ్ అయినప్పుడు. ఓకే ఓకే, ఈ సీజన్ లో జరుగుతుంది. ఓకే అండి. అది ఒకసారి మీరు ఏ ఎండాకాలం రాదు. ఒకసారి మీరు బ్లడ్ టెస్ట్ చేయించండి. అది ఖచ్చితంగా సైనసైటిస్ అని చెప్పలేము, కానీ సైనసైటిస్ వల్ల కూడా మనకి ఆయాసం రావడం జరుగుతుంది. అదొకసారి మీరు టెస్ట్ చేయించుకొని నిర్ధారించుకోండి. ఒకవేళ సైనసైటిస్ అని తెలిస్తే మీరు దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, మీకు మంచి ట్రీట్మెంట్ లభిస్తుంది. ఓకే అండి, విన్నారు కదండి. మీరు డాక్టర్ గారిని కూడా నేరుగా సంప్రదించవచ్చండి. డాక్టర్ గారి ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి. ఆ నెంబర్ తీసుకొని మీరు కాల్ చేసి డాక్టర్ గారి క్లినిక్ వెళ్ళి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. లేదు అంటే కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ అనేది పొందొచ్చండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు సార్. అసలు సైనసైటిస్ ఎలా వస్తుంది, ఏంటి, ఎందుకనేది మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, సైనసైటిస్కి జలుబుకి ఉన్న తేడాలు ఏమిటి, అలాగే మనకి ఏదైనా జలుబు కానీ వచ్చేటప్పుడు మనం వెంటనే మన హోమ్ రెమెడీస్ తీసుకున్నా సరే అది ఒకవేళ తగ్గలేదు అంటే మనం ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ చేయించుకోవాలండి. టెస్ట్ చేయించుకోవాలి. అలాగే దాంతోపాటు మనం మన లక్షణాలు ఎలా ఉన్నాయనేది కూడా మనం ఎంతో చక్కగా డాక్టర్కి వివరించగలగాలండి. అలాంటప్పుడు మనం చాలా చక్కటి వైద్యాన్ని అందుకుంటాం, అంతే త్వరగా ఉపశమనాన్ని కూడా పొందగలుగుతామండి. ఇది ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి PMC. థ్యాంక్ యూ.